ప్రియాతి ప్రియమైన అత్తయ్యగారి పాద పద్మములకు ఆపాద మస్తకపు నమస్కారాలు తెలియజేస్తూ మీ కొత్త కోడలు వ్రాయునది ఏమనగా నేను కాపురానికి వస్తున్నప్పుడు మీరు నాకు చెప్పిన అన్నిటినితూ తప్పకుండా పాటిస్తున్నాను. కొత్త సంసారం పాలు పొంగినట్టు పొంగి పొర్లాలి అని చెప్పారు. అందుకే రోజుకి 2 లీటర్ల పాలు పొంగిస్తున్నాను. పొంగి పొర్లగా మిగిలిన పాలతో టీ చేసుకుని తాగుతున్నాం. కాకపోతే 2 నెలలకే స్టవ్ కమురు కంపు కొట్టటంతో నిన్ననే కొత్త స్టవ్ కొనుక్కొచ్చాను. పని పాట నేర్చుకోమన్న మీ మాట మీద గౌరవంతో రోజుకి 5 గంటలు ఏఆర్ రెహమాన్ పాటలు వింటూ ప్రాక్టీస్ చేస్తున్నాను. పాట నేర్చుకోవడం పూర్తి కాగానే పని నేర్చుకోవడం ప్రారంభం చేస్తాను. మీ అబ్బాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించమని చెప్పారు కదా, అందుకే వారి ఆరోగ్య దృష్ట్యా రోజుకి ఒక్కసారి మాత్రమే భోజనం పెడుతున్నాను. భర్తని కష్ట పెట్టకూడదు అన్న మీ మాట గుర్తుకొచ్చి ఉదయం మాత్రమే వంట చేయిస్తున్నాను. చుట్టుపక్కల వారితో జాగ్రత్త అని చెప్పారుగా అత్తయ్య, అందుకే నిన్న ఎదిరింటావిడ పలకరించబోతే ముఖం మీదే తలుపులు వేశాను. ఆవిడ ముఖం మీరు చేసిన చపాతీలా మాడిపోయింది. పొదుపు చేయమన్న మీ మాటతో వారానికి ఒక్క డ్రెస్ మాత్రమే కొనుక్కుంటున్నాను. అలాగే 2 సినిమాలు మాత్రమే చూస్తున్నాం. ఈ నెల పొదుపు చేసిన డబ్బుతో మీ అబ్బాయికి కొత్త కర్చీఫ్ కొనిచ్చాను. పతియే ప్రత్యక్ష దైవం అని చెప్పారు కదా, అందుకే నిన్న వైకుంఠ ఏకాదశి అని పూజ చేసి మీ అబ్బాయి కాళ్ల మీద కొబ్బరికాయ కొట్టాను. పాపం కాలివేలు చిట్లి రక్తం వస్తే కట్టు కూడా కట్టాను. తొందర్లోనే తగ్గిపోతుంది లెండి. మీరు ఇంకా నాకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే వ్రాయగలరు. ఇట్లు మీ ప్రియమైన కుమారుని పాదదాసి మీ కోడలు.